మనము ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు దాని గురించి మనము ముఖ్యంగా ఆలోచించవలసింది ఏంటంటే మనము అది చేయగలమా లేదా అనేది ఆలోచించుకోవాలి. తర్వాత విషయం మన ఫ్యామిలీ మనకి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది. ఇంకా దాంట్లోని లాభాలేంటి, నష్టాలేంటి, అది ఎంత కష్టంగా ఉంటుంది అనేది దాని గురించి కూడా తెలుసుకోవాలండి. అలాంటివన్నీ పూర్తిగా తెలుసుకునే మనం ఏ బిజినెస్‌లోకైనా దిగాలి. లేదంటే గనక చాలా నష్టపోతామండి. హోటల్ బిజినెస్‌కొచ్చేసరికి కష్టం ఎక్కువుంటుంది. అలాగే ఫలితం కూడా బావుంటుందండి. ఇలాంటివన్నీ ఆలోచించుకొని మనం ఏదన్నా బిజినెస్‌లోకి దిగాలనుకున్నప్పుడు దిగొచ్చండి. అంతేగాని వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అనే విషయాన్నయితే మనం అస్సలు ఆలోచించుకోకూడదు. అనుకునే వాళ్ళు ఎన్నైనా అనుకుంటూనే ఉంటారండి. మరి మనం మంచి చేసినా అంటూనే ఉంటారు. మనము చెడు చేసినా సరే అనుకుంటూనే ఉంటారండి. ఖాళీగా కూర్చొని ఉంటేనేమో తినేసి ఖాళీగా కూర్చుంటే దీనికి పని పాట ఏముందనుకుంటారు. పని చేసుకుంటేనేమో ఓ తెగ సంపాదించేసేసుకుంటుంది. ఎప్పుడు బిజీగానే ఉంటది. మాట్లాడు సరిగ్గా అనేసి అనుకుంటూనే ఉంటారు. వాళ్ళు ఎన్నన్నా అనుకోనివ్వండి. మనం మాత్రం పట్టించుకోకూడదు. మనం ఎలా ఉండాలనుకుంటామో అలా ఉండాలి. ఏం చేయాలనుకుంటామో అది చేసుకోవాలి. మనం చేసేది మంచి పని అయినప్పుడు ఎవ్వరి గురించి ఆలోచించక్కర్లేదండి. మనం ఏదైనా చెడ్డ పని చేసేటప్పుడు ఆలోచించుకోవాలి వీళ్ళు ఏమనుకుంటారు ఏంటో అనేసి. కానీ మనం చేసేది మంచి పని. మన ఫ్యామిలీకి మనము కష్టపడి మన ఫ్యామిలీని ఒక మంచి వృద్ధిలోకి తీసుకురావాలి. పిల్లల్ని బాగా చదివించుకోవాలి. ఆర్థికంగా ఎదగాలి అనుకున్నప్పుడు అసలు ఎవ్వరికీ కూడా భయపడవలసిన అవసరం లేదండి. మనము ఎలాంటి విషయాల్లో మనము అది ఎలా ఉంటుంది, ఏంటి అనేది ఆలోచించుకోవాలి తప్ప వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అనే విషయాన్నయితే అసలు ఆలోచించక్కర్లేదండి. ఈ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. నేను చెప్పేదేంటంటే తక్కువ పెట్టుబడితోటి స్టార్ట్ చేయమని చెప్తాను నేనైతేని. అలా స్టార్ట్ చేస్తే కనుక ఒకవేళ మీరు అది చేయలేకపోయినా కానీ మీకు అంత ఎక్కువ నష్టం ఉండదండి. మీరు తక్కువ ఇంట్లో ఉండే వాటితోటి స్టార్ట్ చేశారంటే అవి మళ్ళీ ఇంట్లోనే యూజ్ చేసేసుకోవచ్చు. దానివల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు. లేదంటే ఆ బిజినెస్ మీకు బాగుంది ఇంకా డెవలప్ చేసుకోవాలనుకుంటే కనుక దాంట్లో వచ్చిన లాభంతోటే మెల్లమెల్లగా ఒక్కొక్కటి కొనుక్కుంటూ బిజినెస్ ఇంకా డెవలప్ చేసుకోవచ్చండి. ఇంకా ఈ మధ్యలో చాలామంది అయితే ఆన్‌లైన్ బిజినెస్ అయితే చాలామంది చేస్తున్నారు. ఫుడ్ కూడా మీరు ఆన్‌లైన్ బిజినెస్‌లో కూడా చేసుకోవచ్చండి. క్లౌడ్ కిచెన్స్ అనేసి చాలామంది కూడా మొదలు పెడుతున్నారండి. ఆ విధంగా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. కాకపోతే అవి సిటీలో ఉండే వాళ్ళకే ఉపయోగపడుతదండి. విలేజ్‌లో ఉండే వాళ్ళకి అలాంటి బిజినెస్‌లు అయితే ఎక్కువ నడవండి. విలేజ్‌లో ఉండేవాళ్ళు ఏం చేయాలంటే ఎక్కువ మీకు చేతనైతే గనక ఇప్పుడు మురుకులని, ఈ పిండి వంటలు ఉంటాయి కదా! అవి తయారు చేసి ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. లేదంటే గనక పికిల్స్ అండి, పచ్చళ్ళు. ఎలాంటి రకాల పచ్చళ్ళైనా సరే వచ్చినవి అవి కూడా చేసి బిజినెస్ కింద చేయొచ్చండి ఆన్‌లైన్‌లోని. లేదంటే కనుక శారీ బిజినెస్ కూడా ఇప్పుడు చాలామంది చేస్తున్నారండి. శారీ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు పండగల సీజన్ కాబట్టి ఎక్కువ మంది శారీ బిజినెసు, ఈ క్లాతింగ్ బిజినెస్‌కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారండి. కాబట్టి అలాంటి శారీ బిజినెస్ కానీ, క్లాతింగ్ బిజినెస్ చేసేవాళ్ళు ఈ టైంలో అయితే స్టార్ట్ చేయొచ్చండి. ఇప్పుడొచ్చే దీపావళికి, తర్వాత క్రిస్మస్, సంక్రాంతి ఇలాంటి పండగలకి ఎక్కువ మంది కొత్త బట్టలవి కొనుక్కుంటూ ఉంటారు. ఇంకా వచ్చేవి మంచి ముహూర్తాలు కాబట్టి పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఎక్కువ బిజినెస్ అయితే నడుస్తదండి. నాకు కూడా ఎప్పటినుంచో ఉండేది శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలని. కానీ నా వల్ల అయితే అది కాలేదు కానీ, ఈ బిజినెస్ అయితే రన్నింగ్ చేసుకుంటున్నామండి. ఇంత మటుకు సరిపోతదని నేను అనుకుంటాను. ఏదో మేము చేసుకున్నంత మట్టుకు పిల్లల్ని చదివించుకుంటున్నాము. దేనికి ఏ లోటు లేకుండా మా వ్యాపారం అయితే సాగిపోతుందండి. ఇలా చేసుకుంటే చాలని అయితే నేను అనుకుంటూ ఉంటాను. హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మీకు అలవాటు లేదంటే గనక మీకు తెలుసున్న హోటల్‌లో కొన్ని రోజులు వర్క్ చేయండి. అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను. అలా వర్క్ చేయడం వల్ల మీకు కూడా తెలుస్తది. దాంట్లో లాభం ఎంత, నష్టం ఎంత, పని ఎలా ఉంటుంది, ఇంకా ఏది ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు అన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు హోటల్ అయితే స్టార్ట్ చేయండి. అలా చేయడం వల్ల మీరు ఎలాంటి నష్టం ఉండదు మీకైతేని. హోటల్ బిజినెస్, ఫుడ్ బిజినెస్‌లో ఫాస్ట్ ఫుడ్ ఉంటది కదండీ! దాంట్లో అయితే ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. లాభం వస్తుందండి. దాంట్లో మీకు అది రాకపోతే కనుక మీరు ఏదన్నా న్యూడిల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో కొన్ని రోజులు వర్క్ చేస్తే గనక మీకు ఆ పని అనేది వచ్చేస్తుందండి. దానికి మీరు మనుషులు కూడా ఎవరిని పెట్టుకోక్కర్లేదండి. తక్కువ పెట్టుబడితోటే స్టార్ట్ చేయొచ్చు. మీరు ఒక్కరు ఉన్నా సరిపోతది. మీకు సపోర్ట్‌గా ఎవరు లేకపోయినా పర్వాలేదండి. అది కూడా మనకి స్టార్టింగ్‌లో అయితే ఎక్కువ కిక్ అవ్వదండి. ఎక్కువ రన్ అవ్వదు. తర్వాత మనం చేసేది టేస్ట్ బావుంటే అలా మళ్ళీ వస్తారు. ఇంకో నలుగురికి చెప్తారు ఇక్కడ బావుంటదనేసి. అలా పెరుగుతూ ఉంటుంది. స్టార్టింగ్ పెట్టిన వెంటనే ఒక నెల రోజులకి మాకు లాభాలు రావట్లేదు, వేస్ట్ అని తీసేయకోకుండా చూడండి. కొన్ని రోజులు చూస్తేనే మీకేదైనా సరే తెలుస్తదండి. అంటే కనుక ఇప్పుడు ఎక్కువగా నైట్ టైమ్ కూడా టిఫిన్స్ చేస్తున్నారండి. టిఫిన్‌లు గానీ, చపాతీలు గానీ ఇవి కూడా రోడ్ సైడ్ ఎక్కువ తినేవాళ్ళు బాగా ఎక్కువైపోయారు. కాబట్టి సాయంత్రం మాటలు మీరు చపాతీ చేసుకోవచ్చు. జొన్న రొట్టెలు చేసి అమ్మవచ్చు. లేదంటే గనక
టిఫిన్‌లండి. ఊతప్పం, దెబ్బ రొట్టె ఇలాంటివి కూడా సాయంత్రం అట్లా ఎక్కువగా తింటూ ఉన్నారండి. అలా కూడా మీరు బిజినెస్ చేసుకోవచ్చు. మార్నింగే కాకుండా ఈవినింగ్ బిజినెస్ కూడా చేసుకోవచ్చండి. అది కూడా బాగా లాగుతుంది. మీకు లాభం అనేది కూడా బావుంటుందండి. ఎక్కువగా ఒకవేళ సిటీలో ఉండేవాళ్ళు ఎక్కువగా అయితే మీరు బస్ స్టాండ్ అలాంటి చోట్ల సాయంత్రం పూటల టిఫిన్‌లయితే లాగుతాయండి. మీరు స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఎలాంటి ఆలోచనలు లేకుండా, ఎలాంటి భయం లేకుండా అయితే స్టార్ట్ చేయొచ్చండి. దీంట్లో లాభం అయితే బావుంటుంది. నష్టమైతే అసలు ఉండదండి. మీరు తక్కువ పెట్టుబడితోటి ఇంట్లో ఉన్న వాటితోటి స్టార్ట్ చేయండి. తర్వాత మెల్లమెల్లగా ఎదగండి. ఎవరైనా సరే అంతేనండి. ఇలా చేస్తేనే బావుంటుంది.